ప్రమిళ ఒసాయ్ అబ్బా ఎందుకే ఏదో అల్లలు పోటెత్తినట్టు అట్టారుతావు. వయ్యారాలని సాల్ గాని పొయ్యి మీద పప్పుసారు పెట్టా చూస్తుండు. మార్కెట్కి వెళ్ళి వస్తా. ఇప్పటికే 10 సార్లు చెప్పావు. మార్కెట్కి వెళ్లే లోపు పచ్చి చేపలు కాసి ఎండు చేపలు అయ్యేటట్టున్నాయి. నేను చూస్తాలే గాని నువ్వు. సరే సరే నేను వెళ్తున్నా. ఎరా మీ అమ్మ సరుకమ్మడానికి మార్కెట్కి వెళ్ళిందా? మార్కెట్ కూడా తెరవకముందే పోయింది. అందులో మా అమ్మ ఫస్ట్ కదా. ఆ, ఏంది ఇల్లంతా ప్రశాంతంగా ఉంది. గాల్సీని గడి ఇంట్లో లేడా? లేడు. సర్లే ఆడొస్తే మార్కెట్ దగ్గర ఉంటానని చెప్పు. మార్కెట్ మార్కెట్ ఎప్పుడు కలిసే మార్కెట్. రే గాలి, నేను చాలా తెలివైనాను కదరా. చాలా కాదురే గాని నాకంటే తక్కువే. ఏంటో చెప్పు. సర్లే గాని ప్రపంచంలో అందరికంటే గొప్పోడు ఎవరా? మా మంచి ప్రశ్న వేసారా నెపోలియన్. నాకు తెలిసి ఈ ప్రపంచంలో అందరికంటే గొప్పోడు మందు పోయిచ్చేవాడు. ఈడే కనుక లేకపోతే మళ్ళీ నిజాయితీ పనులు ఎట్టా ఉంటారా? అంటే మా నేడు కళ్ళు గొప్పోడు అంటారా? అబ్బో మా గొప్పోడు. కానీ గొప్ప వాళ్ళందరినీ పక్కనెట్టడం ఈ జనాలకి అలవాటేగా. అయినా కానీ కిక్కిచ్చే కుర్ర కాపుని కాదని కయ్యమని ఆ కట్టుబాటు కాపుని నమ్ముతారేంట్రా పిచ్చి జనం. అరే నెపోలియన్, పాడెక్కిచ్చే దేవుణ్ణైనా నమ్మొచ్చేమో గాని పదవులను ఎక్కిచ్చే మనుషులను మాత్రం నమ్మకూడదు రే. అట్లాంటి పిచ్చి జనాన్ని నమ్ముతున్నాడు చాలయ్యా. ఏదో రోజు ఆ జనం అంతా మన ఏడుకొండ దగ్గర రావాల్సిందే. మన ఊరికి కాపుని చేయాల్సిందే. 7 కొండలు కాబోయే పెద కాపు. అంతే. ఈ ఊరికి కాబోయే పెద కాపు. ఊరికి కాదు మన దేశానికి కాపుని చేయాల్సిందే. ఖచ్చితంగా చేయాల్సిందే. రాయ్ పొద్దున్నే మార్కెట్కి వెళ్ళాలి. త్వరగా కానివ్వండి. పదరా. కదా